కుదరనికలు విశ్వం బాబు గారి కుదరనికలు సార్. నేను మిర్చి వ్యాపారం చేస్తాను సార్. మిర్చి వ్యాపారం చేస్తాను. నేను ఇక్కడ ఊళ్ళో 8,000 9,000 కొనుక్కుంటా. నేను మార్కెట్కి పోయి కనీసం 12,000 నుంచి 13,000 అమ్మాలనుకున్నా. మొన్న పోయిన గురువారమే బండి ఎత్తా నేను. అంటే 190 టిక్కీలు ఎత్తా. అంటే 200 గంటలు అవుతాయి సార్. నాకు ఈ రేట్లో మార్కెట్ కంపల్సరీ పడాలి అనుకున్నా నేను గట్టిగా అనుకోని ఇంటికాడ సాయంత్రం బండి బయటకి వెళ్ళిపోయి రోడ్డుకి ఎక్కించా. ఇలా బండి ఎక్కించా. గుంటూరు పోయి మార్కెట్ దింపిన తెల్లారిపోతున్నారు కూడా 8 గంటల బేరాలు అవుతాయి. 11,800 పడేసేసి ఆ రకంగా నేను అట్లా 3 బండ్లు ఎత్తా. 3 బండ్లు కూడా సక్సెస్ఫుల్ అదే రేటు మాట. 3 బండ్లు కూడా గట్టిగా. మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం అయితే మళ్ళీ గోబండి ఈ మామూలు చిన్న పెక్కలు అంటే మీ సైజులు అంటాం. ఈ సైజు అంటాం. ఆ సైజులో మామూలుగా ఈ పడవలో ఎందుకు లేని వదిలేసా. కొన్నకాయలు కూడా 5,000 బయట చేసి మళ్ళీ ఎందుకో బయట ఊరుకోవడం బాగోదు పొరుగుపాతి ఊళ్ళో అనుకున్నా. ఏదైనా కానీ యశ్వంలో ఉంది మనకి. యశ్వంతో గట్టిగా తోడు ఉన్నాం మనం. ఎలాగైనా ఇది అమ్మాలి మనం. పట్టుదలకైనా అమ్మాలి. వస్తాయి లాభం లేదనుకున్నా. ఫస్ట్ పోతే వచ్చి లాభం ఇంకా డబుల్ వస్తాయి అనుకున్నా. అదే కాయలు 14,000 పడ్డాయి. అదే కాయలు 14,000 పడ్డాక వాళ్ళు పక్కన పక్కన వస్తారు రైతులు. మళ్ళీ వాళ్ళు మామూలుగా వస్తారు. ఇది అమ్మనోళ్ళు రేటుకి బండి వేసుకుని వస్తారు. అరే వీళ్ళు వద్దనడం మళ్ళీ కొనుక్కున్నారు. అయితే మళ్ళీ ఎట్లా ఇది ఏంటి పరిస్థితి అనుకోండు. నాకేం కాదు యశ్వం బాబు గారు యశ్వంతో ఫస్ట్ టిక్కీలు కూడా ఆయన పేరు రాసి. నేను ఫస్ట్ టిక్కీలు మేము ఆయన పేరు రాసి మొత్తం బిల్లు మీద కూడా అదే పేరు రాసిచ్చా. నా పేరు కూడా రాయాల. యశ్వం బాబు గారు శక్తి ఉంటే ఈ కాయలు 14,000 అమ్మాలి అని వెళ్ళిపోయా గట్టిగా. అదే బండి దగ్గర ఫస్ట్ రావడం పక్కనే వచ్చారు బేరగాళ్ళు కూడా. ఆ బండి కాడికి వచ్చారు. జెండా పాట అంటే మీకు ఐడియా ఉంటుందో లేదో. జెండా అంటే ఎర్రగొట్ట బాతి మామూలు కర్రేసి పెడతారు జెండా పాట అని. మైక్లో అన్వేషిస్తే చెప్తారు పలానా లాట్ ఉంది, పలానా కాడు ఉంది, పలానా కాడ ఎన్ని టిక్కీ లేదని భావన వస్తాయి. అట్లా మొత్తం ఆ టిక్కీగా వచ్చి నిలబడి మామూలు చూస్తున్నారు. నేను మొహం కడుక్కుంటా పక్కన నిలబడా. మనకెందుకు సైలెంట్గా ఉన్నామని. అసలు ఏం జరిగిందో చూద్దామని. ఈ విషయంలో మనకు శక్తి ఉంటే నిజమవుతుంది. మనకి ఇది కావాలి అనుకున్నా అని పక్కన నిలబడి మొహం కడుకుని పక్కన పెట్టేసి నిలబడ్డా. వచ్చేసరికి కాయలు నాయన్న అంటే పేరు అన్నారు యశ్వం బాబు గారి అన్న. అంత అయిపోయింది. 14,000 రాసేసాడు. అది నైట్ కారాలు అయిపోయినప్పుడు 1 గంట 2 అయింది. నేను ఎలాగైనా మళ్ళీ పోవాలి. ఈ కారాలు 1 గంట కల్లా అయిపోవాలి. మళ్ళీ ఊళ్ళో పోయి కాయలు కొనుక్కోవాలి. మళ్ళీ నేను అనుకున్న కరెక్ట్గా 12:30కి పట్టి కట్టేసి అయిపోయిన డబ్బులు వెళ్ళిపోయా. అంతా సక్సెస్ఫుల్ బాగా సార్. ఏదైనా ఫస్ట్ టిక్కీలు మీ పేరు రాసా నేను. అదే ప్రకారం ఇప్పుడు కూడా రాస్తాను నేను టిక్కీల పేరు కూడా. ప్రతి ఒక్క టిక్కీ మీద ఫస్ట్ పేరు అదే రాయాలి ముందు. మనం ఏదైనా కానీ ఇప్పుడు యశ్వంతో మనం కరెక్ట్ అయిన మాట నిజమైతే అది కరెక్ట్ అనుకుంటే ఫస్ట్ కనుక ఒకటి అక్షరం మీద ఆయన మీద రాసి తర్వాత మన పేరు కూడా రాయకూడదు. అదే పేరు మీద కన్నీకి వెళ్ళిపోవాల్సిందే. బిల్లు మీద కూడా నేను రాసినా కూడా బిల్లు మీద నా పేరు రాయను. నా పేరు ఏరు సార్. నా బిల్లు మీద నా పేరు రాను. యశ్వన్ బాబు అంటారు ఫస్ట్. ఎవరయ్యా అంటే నీకెందుకులే ఎవరైతే నీకెందుకు నా పని ఉంది అంతే. నీ డబ్బులు కావాలా టిక్కీలు కావాలంటాను అంతే. థ్యాంక్ యూ సార్. అదృష్టవంతులకి, కోటేశ్వర్లకి, ధనవంతులకి, ఆరోగ్యవంతులకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశానికి ఇక్కడ రావడానికి యొక్క కారణం యశ్వమణి బాబు గారికి పాదాభివందనాలు. వాళ్ళ కుటుంబ సభ్యులకి పేరు పేరిన కృతజ్ఞతలు. నేను ఇది 3వ క్లాసు. 3 క్లాసులో కూడా నేను స్పీడ్ బ్యాక్ ఇచ్చాను. జరగలేదు అనుకుంటే ఏది జరగదు. జరుగుతుంది అంటే ఏదన్నా జరుగుతుంది. మనము ఒక పొలంలో విత్తనాలు వేసామంటే నీరు పెట్టాలి. నీరు పెట్టామంటే ఎక్కువైనా మొక్కమలదు, తక్కువైనా మొక్కమలదు. అలాగే మనం చేసే ప్రతిదీ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ అది కరెక్ట్గా చేస్తున్నావా లేదా అన్నది కూడా గురువుగారికి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. మనకి ఏదన్నా తెలియనప్పుడు ఏదన్నా లోపం ఉన్నప్పుడు గురువుగారికి ఒక కాల్ చేసి ఇలా చేస్తున్నాను సార్ అని ఒక కాల్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. నాకు జరిగే అంటే చాలా జరిగాయి. అంటే మనకి అంటూ తెలియకుంటేనే మనకి చాలా జరుగుతాయి. తెలిసి జరిగినవి కొన్ని, తెలక జరిగినవి కొన్ని. మనకి ప్రతిదీ ఏది జరిగినా విషం మనతో ఉన్నది కాబట్టే మనకి మంచి జరుగుతుంది. ఇక్కడికి రాగాలన్నా చాలామంది సార్ చెప్పారు. నాకు ఇంచుమించి 15 మంది 20 మంది కాల్ చేశారన్నారు. వాళ్ళకి యశ్వమణి బాబు గారి అనుగ్రహం కలగలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడికి రాలేదు. వాళ్ళకి అనుగ్రహం ఉంది అనుకుంటే ఇక్కడికి వచ్చును.
కానీ ఇక్కడ రాలేదంటే వాళ్ళకి లేదు, వాళ్ళకి అర్హత లేదు. జరుగుతుంది, ఎప్పుడో జరుగుతుంది. ఫోన్ చేసి కూడా రాలేదంటే వాళ్ళకి అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ఈరోజు సార్ ఎవరో చెప్పారు, ఎక్కడ చెప్పినా, భీమవరం చెప్పినా, రాజమండ్రిలో చెప్పినా, విజయవాడలో చెప్పినా, ఒంగోలులో చెప్పినా, హైదరాబాద్లో చెప్పినా, బెంగళూరులో చెప్పినా, అనంతపూర్లో చెప్పినా, సార్ ఎక్కడ చెప్పినా క్లాసు ఒకటే. మనం వినే విధానాన్ని బట్టి క్లాస్ మారుతుంటుంది, మనకు మారుతుంది. ప్రతి ఒక్కరికి ఒక్కోళ్ళ విధానం ఒక్కోలా ఉంటుంది, ఒక్కోళ్ళ మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, మన అర్థం చేసుకోవడంలో ఉంటుంది. సార్ చెప్పడం ఎప్పుడు నేను 3 క్లాసులు చూశాను, 3 క్లాసులు ఒకే రకంగా ఒకే విధంగా ఒకే ఉత్సాహంతో సార్ చెప్పారు. అది నాకు చాలా చాలా బాగా నప్పింది. ఇక్కడ ఈరోజు ఆనంద్ విన్ వారికి, భోజనం పెట్టిన వారికి, అలాగే లైట్లకి, కుర్చీలకి, మనం రాసిన పెన్నుకి, పుస్తకానికి, వెల్లో పేపర్ ఇచ్చిన ఏడుకొండల గారికి, అలాగే గురువుగారికి పాలాపి అభిషేకం చేయించిన వెంగళప్ప గారికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నగరానికి పిచ్చేసిన విశ్వమణి బాబు గారికి నా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. అలాగే ఈ భీమవరం క్లాస్ పెట్టాలని ప్రపోజల్ నేను పెట్టాను రాయమండ్రిలో. పెట్టిన వెంటనే సారు అన్ని నువ్వే చూడాలబ్బాయి, నువ్వు వెళ్ళి చేస్తే మేము గ్యారంటీగా పెడదాం క్లాస్ అన్నారు. నా కోరిక ఏంటంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాదు మహారాష్ట్రలో పెట్టాలని నా కోరిక. నాగపూర్లో మన తెలుగు వాళ్ళు 50 లక్షల మంది ఉన్నారు. అంచేత చాలామంది అడుగుతున్నారు ప్రోగ్రాం పెట్టమని. గురువుగారు సహకరిస్తే నాగపూర్లో పెట్టాలని నా కోరిక మాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఎన్నో కార్యక్రమాలకి ఆయన అందరికీ మనసుకు దగ్గరగా నేర్పిస్తున్నారు. ప్రతిదీ కూడా అరటిపండు వచ్చి ఎలా పెడతారో అలా చెప్తారనమాట. ఆయన ఎనర్జీకి మనం చాలా సహకరించాలి. మనం పొద్దున్న భోజనం చేస్తే మధ్యాహ్నం పూట ఆవలింతలు వస్తున్నాయి, పడుకుంటున్నాం, కాళ్ళు అవుతున్నాయి, చేయలేగుతున్నాయి. ఆయనకి ఏది లాగటలేదు. ఆ లాగుడంతా మరి. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి, కృష్ణుడు తెలియదంటూ లేదు. ఇక్కడ కృష్ణుడి పాత్ర ఎవరంటే మన విశ్వమణి బాబు గారు. ఆయనకి జరిగేది, జరగబోయేది, జరగవలసింది తెలుసు. ఆయన మాటలు వింటే చాలు మనకి. చాలామంది అనుకుంటారు ఆయన ఎక్కడి నుంచి వస్తున్నా, కాదు, ఎక్కడి నుంచో కాదు, మన మనసులో ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, విశ్వమణి బాబు గారిని తలుచుకుంటూ మీరు పని చేస్తా అంటున్నారు. అంటే మరి ఆయనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆయనకి ఏమైనా మనకు కమ్యూనికేషన్ లేదు కదా. లేకుంటే ఆయనకి ఎలా తెలుస్తుందంటే అదే ఒక గొప్పదనమాట. దేవుడు ఆయనకి వరం ఇచ్చాడు, ఆ వరాన్ని అందరికీ పంచుతున్నాడు. అది ఎంతో సేవ అన్నమాట. ఆ సేవ చేయడం చాలా గొప్పదనం. ఎందుకంటే డబ్బులున్నా కూడా ఖర్చు పెట్టరావరు. ఆయనకు వచ్చిన విద్యని 10 మందికి పంచుతున్నాడు. మన డబ్బు ఇచ్చామేమో కాదండి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి రాత్రి ముందు రోజు వచ్చి అన్నీ చూసుకుని ఇంతమందికి సేవ చేయాలంటే, మామిడి చెట్టుకి మామిడి పళ్ళు చాలా తీయగా కాస్తాయి, కానీ కొంతమంది పళ్ళు కోసుకుంటాం, కొంతమంది రాళ్లతో కొడతారు. కొట్టినా కూడా చెట్టు ఎప్పుడు మామిడి పండు వేస్తుంది, పండు ఎప్పుడు తీయగా ఉంటుంది. అలాంటి మంచి మనసు చెట్టు లాంటి వారు మన విశ్వమణి బాబు గారు. అంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా. నాకు భీమవరంలో ఎందుకు పెట్టాము క్లాస్ అంటే, భీమవరం చుట్టుపక్కల చాలా పల్లెటూరు ఉన్నాయమ్మా. అంచేదంటే అందరికీ ఇంకా తెలియదు. చాలామంది నాకు ఫోన్ చేశారు వస్తామని, కొంతమంది రాలేకపోయారు. బాబు గారు ఏమో అడ్వర్టైజ్మెంట్ చేయొద్దు అంటారు. నేను బ్యానర్ కట్టేస్తా అంటే ఏమొద్దు, అడ్వర్టైజ్మెంట్ ఏమొద్దు, మనకి వీడియో చాలంటారు మేడం. అంచేత వచ్చే క్లాసు భీమవరంలో చాలా అద్భుతంగా జరుగుతుంది. నాకు 100% నమ్మకం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన విశ్వమణి బాబు గారికి, మీ అందరికీ నా నమస్కారములు, కృతజ్ఞతలు. అంటే ఫస్ట్ సారి మాట్లాడుతాం కదా, ఇబ్బందిగా. ఇక్కడికి వచ్చిన నా తోటి కోటేశ్వర్లందరికీ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి శతకోటి నమస్కారాలు. వాళ్ళ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, ఈ మైక్కి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, ఈ భోజనాలు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. నాకు జరిగింది ఏంటంటే 2024 నుంచి నేను ఈ వీడియోలు చూస్తున్నాను. చూసుకుంటే నాకు చేతనైంది ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాను.
నా ఆటో ప్రతిరోజు ఆటోకి కిరాయి కానీ సర్వీస్ రావాలని కోరుకుంటే ప్రతిరోజు 1000, 2000 అలాగా ప్రతిరోజు కూడా సక్సెస్ అయితే వెళ్తున్నాను. వస్తున్నాయండి. వెళ్తామని మా పిన్ని గారు అబ్బాయి అండి నా దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆయన ఒక 20 రోజులకి కాలం చెందాడు. కాలం చెందేదాడికి అలా 2 లక్షల రూపాయలు ఎలా వస్తాయని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడగడం జరిగింది. అంటే యశ్మన్ బాబు గారికి చెప్పుకుంటే నేను వెళ్తే అలా మాకు అడిగిచ్చావా, మా కొడుకు పోయి మేము ఉన్నాం అయ్యి అని అడిగల్లా 2 సంవత్సరాలు అయిపోతుంది. ప్రతిరోజు నేను యశ్మన్ బాబు గారి పేరు చెప్పింది ఇక తలుచుకుంటాను, నా డబ్బులు రావాలి ఎలాగైనా రావాలని. మొన్న డీసెంట్గా నెల క్రితం గ్రామ పెద్దలు కూర్చుని ఆవిడంటే భర్త పోయి భార్య ఉంది. మా గ్రామాల్లో ఏంటంటే విడాకులు అవ్వాలి, ఏదో ఒకటి అంటే కట్నాలు కానుకలు ఉంటాయి కదా, అవి తేల్చుకుని ఆ పిల్లకి పెళ్లి చేస్తారు. ఈలోగా అక్కడ సమావేశమై కూర్చోవడం జరిగింది తర్వాత మనల్ని పిలిచారు. అంటే వేరే రకంగా వాళ్ళకి చెప్పలేదు, నేనే సుందర కొద్దిగా తెలుసుకుని ఒక మనిషి చెప్పడం జరిగింది. నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే అనుకోకుండా నాకు 2 లక్షల రూపాయలు యశ్మన్ బాబు గారికి కోరుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్దలందరూ కూడా నాకు సహకరించి ఆ 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నాకు 2 నెలలు టైం పెట్టారు. అప్పుడు నేను బలంగా కోరుకున్నాను అనమాట, ఆ 2 లక్షల రూపాయలు రావాలి యశ్మన్ బాబు గారి క్లాస్కి వెళ్ళాలని. అది కూడా నేను ఈ 2024లో ఈ భీమవరం క్లాసు ఇక్కడ రాకముందే నేను అనుకున్న భీమవరం కానీ ఏలూరు కానీ మాకు అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి నేను యశ్మన్ బాబు గారిని కలుద్దానని అనుకున్నాను. ఈలోగా ఈ సిచ్యువేషన్ జరిగి నాకు 2 లక్షల రూపాయలు అనుకోకుండా ఈ 2 నెలలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. అది మా బాబుకి రామచంద్ర కాలేజీలో ఫ్రీ సీట్ కూడా నేను అనుకున్నది ఈ 2 లక్షల రూపాయల కోసం నేను చెప్పుకుంటాం జరిగితే మా బాబుకి రామచంద్ర కాలేజీలో ఫస్ట్ ఇయర్ సీటు 4 సంవత్సరాలు కూడా ఫ్రీ సీట్ వచ్చింది. ఈ ప్లస్ క్లాస్ యశ్మన్ బాబు గారు ఈ క్లాస్ పెడుతున్నాను 15 రోజుల కింద నేను ఫోన్ చేయడం జరిగింది. నాకు డబ్బులు వచ్చేతాయని చెప్పి వార్త తిన్న తర్వాత నేను ఎమ్మటే యశ్మన్ బాబు క్లాస్ చేసి దగ్గరలో ఉంది రమ్మని చెప్పారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే థాట్ ఇక్కడ భీమవరం కానీ ఏలూరు కానీ అనుకుంటే నాకు ఏలూరు 9వ తారీఖున మీటింగ్ ఉందని చెప్తే 15 రోజులైనా పర్లేదు నేను భీమవరం వేస్తానని చెప్పి సార్కి నేను చెప్పడం జరిగింది అన్నమాట. ఈ అద్భుతం నాకు జరిగిందని క్లాస్ బాగుంది, భోజనానికి బాగున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్లస్గా ఫస్ట్ కాబట్టి నేను మాట్లాడతాను కొద్దిగా తడబిడిగా ఉంది, అందుకని స్వామి కృతజ్ఞతలు అందరూ పేరు పేరున ధన్యవాదాలు. యశ్మన్ బాబు గారికి నా కృతజ్ఞతలు. నేను ఇది 2వ క్లాసు. మొదటగా తిరుపతిలో వెళ్ళాను ఒకసారి, సెప్టెంబర్లో వెళ్ళాను పోయిన సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున. అక్కడికి వెళ్ళి ఈ క్లాస్ చేసి వచ్చిన తర్వాత మీరు ధైర్యాన్ని తీసుకొని వెళ్తున్నారని చెప్పారు. అలాగే నేను ఇంటికి వచ్చి చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు మొదటగా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత చేసుకుంటూ ఉన్నాను. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి అక్కడ డ్యూటీ చేసుకుంటూ ఉండేవాడిని తమిళనాడులో. అక్కడ దగ్గర అక్కడికి వెళ్ళాను. తర్వాత ఇక్కడ మాది ఏలూరులో అయితే దగ్గరలో డ్యూటీ దొరికితే బాగుండు అనుకున్నాను. ఇంటికి దగ్గరలోనే డ్యూటీ దొరికింది. తర్వాత ధ్యానం చేసుకుంటా మా అబ్బాయి కాలేజీలో ఇది ఎగ్జామ్లో పాస్ అయ్యి సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంపికయ్యాడు. అయిన తర్వాత తొందరగా వస్తే బాగుండు అని చెప్పేసి నేను ధ్యానంలో చెప్తే అక్కడి నుంచి నేను చెప్పిన 10 రోజులకే చెన్నైలో వచ్చింది మా అబ్బాయికి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. తర్వాత వెళ్ళిన తర్వాత ఒక దీపావళి పండగ అప్పుడు వెళ్ళాడు డ్యూటీ ఆఫీస్కి ఉద్యోగానికి. వెళ్ళిన తర్వాత ఇలా పాత వాళ్ళకి అందరికీ బోనస్లు ఇస్తున్నారు, వీళ్ళకి కూడా బోనస్లు ఇస్తే బాగుండని అనుకున్నాను. వెంబటే ఒక 15 రోజులు అయింది, ఒక 25,000 బోనస్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళంతా అంటున్నారంట, నువ్వు ఏ బ్యాచ్లో పాస్ అంటే మొన్నే నేను ఇది 2024లో అయ్యానంటే, అంతకుముందు వాళ్ళు సీనియర్లు మాకు సంవత్సరం తర్వాత తీసుకున్నారు, మీకు తొందరగా తీసుకున్నారు, ఏంటో అదృష్టం అని చెప్పారంట. చాలా బాగుంది ఇక్కడ క్లాస్ అంతా, చాలా బాగుంది. నేను రోజు చేసుకుంటున్నాను. కాకపోతే ఒకరోజు పూర్తిగా చేసుకుంటున్నాను, ఒకరోజు నైట్ పూర్తిగా చేసుకుంటే పొద్దున్నే లేగలేకపోతున్నాను. ఒకరోజు పొద్దున్నే లేగితే ఒకరోజు నైట్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకో తెలియట్లేదు గురుగారు. ఓకే గురుగారు. అలాగే ఈ విధంగా క్లాస్ అయితే చాలా బాగుంది. ఈరోజు రావాలనుకున్నాను, వచ్చేసాను. ఇక్కడ భోజనం అంతా ఇక్కడ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. కరెంటుకు, లైట్లకు, ఫ్యాన్లకు, ఏసీకు, ఈ మైక్ అన్నిటికీ కృతజ్ఞతలు.
కృతజ్ఞతలు. ఈ క్లాస్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా అలాగే నా మైండ్ ధ్యానం చేసుకునేటప్పుడు నేను అక్కడ తిరుపతిలో క్లాస్కి వెళ్ళినప్పుడు 1 కోటి రూపాయలని పెట్టుకున్నాను గురుగారు. అయితే మైండ్ ఏమో 1 కోటి ఎందుకు పెట్టుకున్నా 1.5 కోటి పెట్టుకొని చెప్తుంది. పెట్టేసిన 1.5 కోటి పెట్టి చేసుకుంటా ఉన్నాను. అయితే చాలా బాగుంది గురుగారు. థ్యాంక్ యూ. గురుగారు అయినటువంటి విశ్వమణి బాబు గారికి పాదాలకి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి అదృష్టవంతులకి, కోటేశ్వరులకి, ధనవంతులకి, తెలివైన వాళ్ళకి, అందగాళ్ళకి, అందగద్దెలకి, అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా కుమార్ గారు తోడబుట్టిన వాళ్ళకి పెట్టినట్టుగా, ఆడపడుచులు పెట్టినట్టుగా మా ఆడవాళ్ళందరికీ చీరలు పెట్టి మమ్మల్ని ఆదరించారు. అలాగే డ్రెస్ కోడ్ కూడా ఇచ్చారు. ఆయనకి జరిగినటువంటి మంచి కోసం విశ్వమణి బాబు గారికి సన్మానం చేశారు. ఆ సన్మానంలో మేము కూడా పాల్గొనేలా చేసి ఆయన పుణ్యంలో మాకు కూడా కాస్త పుణ్యాన్ని ప్రసాదించారు ఆయన. లేకపోతే ఈ జన్మలో నేను విశ్వమణి బాబు గారికి అయితే నేను ఆయనకి పాలాభిషేకం చేసేంత స్థితిలో ఉండనేమో, కానీ ఇంత త్వరగా చేయగలిగానంటే అదంతా కుమార్ గారి దయ. అలాగే విశ్వమణి బాబు గారి ఆశీస్సులు కూడా నా మీద ఉండబట్టే నేను ఈరోజు ఇక్కడికి రాగలిగాను. అలాగే నేను చాలా రోజుల నుంచి ఇది సబ్జెక్ట్లోకి వచ్చిన కానీ ఎల్లో పేపర్ బుక్లు ఎక్కడ అమ్ముతారో ప్రతి బుక్ స్టాల్లో తిరుగుతున్నాను. ఎవరు ఇవ్వట్లేదు, అసలు ఎవరు అమ్మట్లేదు. పేపర్లు తీసుకుని చేయించుకో అంటున్నారు. ఆ పేపర్లు కొనుక్కొని చేసుకుంటున్నాను అంతే. కానీ ఈరోజు ఏడుకొండల గారి ద్వారా ఓ బుక్ రూపంగా వచ్చి 2 పుస్తకాలు వచ్చినాయి, 2 పెన్నులు వచ్చినాయి. చాలా కృతజ్ఞతలు. నేనైతే విజయవాడలో క్లాస్ విన్నప్పుడే ఇక్కడికి రావాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు కూడా చెప్పాను. కానీ నేను ఒక చోట పని చేస్తున్నాను, వాళ్ళు పంపించరు. నన్ను ఏం చేయాలి అనుకున్నాను. ఫస్ట్ సారి పెన్షన్ పంపించి సాయంత్రానికి వచ్చేయమన్నారు. వెళ్ళిపోయాను విజయవాడ. ఇంక వాళ్ళు పంపించరు. కానీ నేను ఎలాగైనా భీమవరం క్లాస్కి వెళ్ళాలి. ఏం చేయాలనుకుంటా ఇదే ఆలోచనతో ఉన్నాను. పొద్దుట సాయంత్రం. ఒకరోజు మా సార్ గారు అన్నారు, పూజకి అట్టిపళ్ళు కావాలి, బయటకు వెళ్ళి తీసుకురామేనమ్మా అన్నారు. పళ్ళు తేవడానికి బయటకు వెళ్ళాను. కానీ ఏమైందో నాకు తెలియదు, రోడ్డు మీద పడిపోయాను. బండి మీద వెళ్ళి 2 మగవాళ్ళు పాపం లెగ్ తీసి కూర్చోబెట్టి నా ఫోన్లో నెంబర్ చూసి మా సార్కి ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళి దిగబెట్టారు. ఏంటి ఇలాగ ఎందుకు పడిపోయావు నువ్వు అని చెప్పేసి బీపీ చెక్ చేస్తే 165 ఉంది. నాకు అసలు బీపీ అన్నది లేదు. దెబ్బతో మా సార్లు వాళ్ళకి కంగారు వచ్చేసి, అమ్మ నీకు ఒంట్లో బాగాలేనట్టుంది, ఇంటికి వెళ్ళిపోయి 4 జీతం ఇచ్చేసి 10 రోజులు రెస్ట్ తీసుకుని రా అని చెప్పి ఇంటికి పంపిస్తారండి. నాకు పడిపోయినందుకు, నాకు ఎప్పుడు లేని బీపీ వచ్చినందుకు ఇవన్నీ కూడా విశ్వం నాకు పెట్టిన సార్లే తప్ప నాకు నిజంగా రోగం ఏమి రాలేదు. నేను ఇక్కడికి రావడానికే మా సార్లే నాకు జీతం ఇచ్చి సెలవు ఇచ్చి ప్రశాంతంగా విశ్వమణి బాబు గారి ప్రసంగం విని రమ్మని చెప్పి పంపించారని నేను అనుకున్నాను. అందుకే ధైర్యం చేసి హాస్పిటల్కి వెళ్తున్నాను మా అబ్బాయితో చెప్పి ఏలూరు నుంచి ఇక్కడికి వచ్చానండి. ముఖ్యంగా విశ్వమణి బాబు గారు కృతజ్ఞతలు నా మీద, నా కుటుంబం మీద, నా మనవడి మీద, అందరి మీద ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. నా కుమారుడికి మ్యాచెస్ చూస్తున్నామండి. మ్యాచెస్ కుదరాలి. మే నెల కల్లా మ్యారేజ్ అయిపోయేలాగా ఆస్వాదించండి గురుగారు. అలాగే నా యొక్క మనవడు ఆరోగ్యం గురించి అడిగినప్పుడు నీకంటే కూడా ఆమె తల్లిదండ్రులు చేస్తేనే త్వరగా కోలుకుంటాడమ్మా నీ మనవడు అని చెప్పారు. అదే విషయం నా కూతురికి అల్లుడికి చెప్పాను. నా అల్లుడు అయితే నేను విన్నాను అత్తయ్య, నేను చేస్తానని చెప్పేసి మొన్నటి నుంచి మా అల్లుడు తన కొడుకు కోసం చేయడం మొదలెట్టాడు. ప్రస్తుతానికైతే అందరూ బాగున్నారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ కృతజ్ఞతలు. ధనవంతులకి, అబర కుబేరులకి అందరికీ పేరున కృతజ్ఞతలు. అట్లాగే మనందరినీ నేనున్నాను మీకెందుకు, మీరు నడవండి అని నడిపిస్తున్న గొప్ప వ్యక్తి మన విశ్వమణి బాబు గురువుగారికి పాదాభివందనాలు. నేను 2024 మార్చి 31 రాజమండ్రి క్లాస్కి వెళ్తాం జరిగింది. అక్కడి నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో వినటం, క్లాసులు చూడటం జరిగింది. మధ్యలో నవంబర్లో శబరిమల మాలేసుకోవడం వల్ల మధ్యలో రాలేకపోయాను.
అప్పటి నుంచి ఈ యొక్క అప్రమేషన్ చేయటం మానేశాను కుదరక. సరే కుదరట్లేదు చేయలేకపోతున్నాను అనుకుంటే చేసినప్పుడు చాలా బాగుండేది, డబ్బులు వచ్చాయి, డబ్బులు అనుకూలంగా ఉండేది, ప్రతి పని బాగా జరిగేది, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగేది. ఎప్పుడైతే ఈ 2-3 నెలలు గ్యాప్ ఇచ్చానో మన దగ్గర కనీసం 10 రూపాయలు కూడా దొరకడం కష్టంగా ఉంది. ఏంటి ఇది ఇలా జరుగుతుంది ఏంటి, ఎప్పుడూ లేదు. విడిగా ఉన్నప్పుడు చాలా బాగా జరిగేది, మనకి చాలా బాగా వచ్చాయి, ఇప్పుడు ఎందుకు రావట్లేదు, కారణం ఏంటని ఆలోచించి మళ్ళీ ఇదే మనం చేసిన తప్పు అనుకుంటాని మళ్ళీ జ్ఞానం చేయటం మొదలు పెడితే పుష్కలంగా డబ్బులు వస్తూ మొదలెట్టినాయి. చాలా చాలా పుష్కలంగా మొదలెట్టినాయి. గురువుగారు మరిసెట్ టెక్నిక్ చెప్పారు. ఆ మరిసెట్ టెక్నిక్ కోసం మన విజయదశమి టైంలో చేస్తే నేను రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బండి కనీసం రూపాయి కూడా ఫైనాన్స్ పెట్టకుండా తీసుకోవాలనుకున్నా. కరెక్ట్గా 3 రోజులు చేయమని చెప్పారు, 3 రోజులు చేశాను. రాయల్ ఎన్ఫీల్డ్ బండి, కొత్త బండి 10 రూపాయలు కూడా ఫైనాన్స్ పెట్టకుండా కొత్త సొంత క్యాష్ కట్టి తెచ్చేసాను బండి. 2,50,000 రూపాయల బండి అది. అలాగా చాలా మనం ఏంటంటే ఇక్కడ మనకేదో పనులు ఉన్నాయని మనం మర్చిపోతే విశ్వం మనం మర్చిపోద్ది. వాస్తవంగా మర్చిపోయింది నన్ను ఆల్రెడీ 3 నెలలు నన్ను మర్చిపోయింది. ఏంటి పనులు ఉన్నాయని మనం మర్చిపోతే విశ్వం మనం మర్చిపోయింది. కాబట్టి విశ్వాన్ని మనం మర్చకూడదని మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆ పుష్కలంగా డబ్బులు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకు అనుకూలమైన ఈ 9వ తారీఖు మన విజయవాడ క్లాసులో మన వెంకట కుమార్ గారు చెప్తుంటే విన్నాను. విజయవాడలో నేను ఒంగోలులో చెప్పారు ఈ మాట, ఒంగోలులో చెప్తుంటే విన్నాను. ఈ భీమవరం అనేది మాకు కూడా దగ్గరగా ఉంటుంది, వెళ్ళాలి, అక్కడ క్లాస్ వినాలి. కొత్తగా పునరుద్ధరించే టైంలో మనం కూడా అక్కడ ఓపెనింగ్కి వెళ్ళామని ఒక గుర్తింపు కోసం ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే వెంకట కుమార్ గారిని అభినందించాలని కూడా చాలా చాలా సంతోషంగా నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. నీకు ఎక్కడ బాపట్ల నుంచి ఇక్కడ కాకొచ్చి ఇవన్నీ చేశారంటే పక్కనున్న వాళ్ళే చేయలేరు. కనీసం నువ్వు అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇంత వ్యవస్థ చేసావంటే నీకు చాలా 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 కృతజ్ఞతలు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. అట్లాగే నేను మా ఊరు పక్కన భీమవరంలో ఏదో చేస్తున్నారు, నేను కూడా ఏదో ఒక గిఫ్ట్ అనేది చూపాలనే కోరికతో వేడుకొండల గారు కూడా మనకు ఎల్లో పేపర్ పుస్తకం, రెడ్ పెన్ ఇవ్వటం వల్ల ఆయన కూడా చాలా చాలా అభినందిస్తున్నాను, కృతజ్ఞతిస్తున్నాను. ఇంత గొప్ప సబ్జెక్ట్ని మనకు నేర్పిన గురువుగారు ఇస్మాన్ బాబు గారికి పాదాభివందనాలు. ఇక్కడ మనం కూర్చోటానికి, ఇక్కడ డిసిప్లిన్గా వినడానికి సహకరించిన ఈ వాట్ల యజమాని వారికి, ఈ వాట్లకి చాలా చాలా కృతజ్ఞతలు. లైట్లకి కృతజ్ఞతలు, కుర్చీలకి కృతజ్ఞతలు. నేను చెప్పిందల్లా వింటూ స్టెప్పెట్లు కొడుతున్న మీ అందరికీ పాదాభివందనాలు. క్లాస్ అయితే హైదరాబాద్లో చెప్పినా, విజయవాడలో చెప్పినా, రాజమండ్రిలో చెప్పినా, ఎక్కడ చెప్పినా కూడా ఒకే ఎనర్జీతో చెప్పే గొప్ప ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే మన యశ్మన్ బాబు గారే. థ్యాంక్ యూ గురుగారు. ఈ క్లాస్కి విచ్చేసిన ధనవంతులకి, అదృష్టవంతులకి పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ క్లాస్కి విచ్చేసిన ముఖ్య అతిథి మన ఆంధ్ర దేవుడు, ముఖ్యంగా నా రాతను మార్చిన నా దేవుడికి విశ్వమను బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. మాది భీమవరమేనండి, ఇక్కడే లోకల్. అయితే నేను పోయిన సంవత్సరం జూలై 30వ తారీఖు విజయవాడ క్లాస్కి వెళ్ళడం జరిగింది. ఇది నాకు 6వ క్లాసు. అయితే ఈ భీమవరంలో క్లాసు పెడదాం ఏడుకొండలు,
అందరూ కూడా కోరుతున్నారు పెడదాం, ఏదన్నా మంచి హోటల్ ఉంటే చూసి పెట్టు అని చెప్పేసి గురువుగారు నాకు అప్పగించారు. అయితే నేనేదో లో క్లాస్ చూసా. ఈ భీమవరం నగరానికి బెస్ట్ హోటల్ అంటే ఆనంద ఇన్ను, అందులోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఈ ఆనంద ఇన్ను చూసిన ఈయనకి గురువుగారికి సలహా ఇచ్చి ఇది చూసినటువంటి ఆ గురువుగారికి చాలా 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 నా కృతజ్ఞతలు. అయితే నేను ఎందుకు చేయలేకపోయానా అని నేను అక్కడికి కూడా మొన్న విజయవాడలో కూడా అన్నాను. గురువుగారు నన్ను అడిగారు, నేను చేయలేకపోయాను, ఆయన్ని నేను ఆ క్లాస్లో చూస్తా, ఎలాగైనా సరే ఆయన వస్తారు కాబట్టి నేను చూస్తానని చెప్పేశానని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా చాలా అద్భుతాలు, ఎన్నో క్లాసులు చూసాం, ఎన్నో ఫీడ్బ్యాక్లు చూసాం. ఇక్కడ జరిగేది పాలాభిషేకం అంటూ అవనండి, సాలువా సన్మానం అవనండి, ఈ పూలదండల కార్యక్రమం, ఈ మొత్తం అందరికీ కూడా డ్రెస్ కోడ్ అంటూ అవనండి. ఇది 9 మెంబర్స్కి లేడీస్కి చీరలు, మళ్ళీ వాళ్ళకి మళ్ళీ డ్రెస్సు ఇచ్చిన బెస్ట్ ధనవంతుడు మహానుభావుడు ఎంగల కుమార్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఈ క్లాస్లో 9 సిరీస్ 9వ తారీఖు తర్వాత 9 మంది లక్ష్మీదేవులతో పాలాభిషేకం, ఈ కనకాంబరాల శేఖం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఫస్ట్ క్లాస్ అయినా కానీ చాలా అద్భుతంగా మా ఏరియాలో మా నగరంలో జరిగినందుకు నేను చాలా చాలా వెంగళ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే నా విషయానికి వచ్చినప్పటికీ చాలా చాలా చిన్న చిన్న మిరాకిల్ జరుగుతున్నాయి, నేను అనుకున్నవన్నీ కూడా జరుగుతున్నాయి. మొన్నే రీసెంట్గా ఒక వారం రోజులు అవుతుందండి, భీమవరం నుంచి ఇంటికి వెళ్తున్నాను. 3 కానిస్టేబుల్ ఆపారు బండి ఆపినప్పటికీ ఆపమ్మా అన్నారు, ఆపాను. భయం లేదు, ఏమీ లేదు, అలాగే ఉన్నాను. ఏంటిది భీమ్ మూటేసుకుంటే వెనకాల వెళ్తుంటే ఆపారు. ఆపితే ఏం చేస్తారండి మీరు, ఏంటి, వ్యవసాయమనండి, రైలు చెరువులండి మాయి అని చెప్పేసాను. ఏలు ముద్రయ్య అన్నారు, ఏదో ల్యాప్టాప్ పెట్టారు, వేసాం. అది ఆన్ అవ్వట్లేదు, వెనకాలేమో బోర్డు ఊడిపోయింది నా బండికి. వీళ్ళు ఏం చేస్తారా అని చూసాం. విశ్వమా అన్నీ నువ్వే ఉన్నావు, విశ్వమానుబాబు గారు ఉన్నారు నా వెనకాల అని చెప్పేసి అనుకున్నాడికి ఇది సిగ్నల్ లేదు, ల్యాప్టాప్ సిగ్నల్ లేదు, వెళ్ళిపోవట్లేదు. అక్కడికే అందులో ఒక ఆయన మళ్ళీ సెల్ల నుంచి ఇది కనెక్ట్ చేసాడు, అయినా కూడా అవ్వట్లేదు. నువ్వు వెళ్ళిపోయి దాన్ని వెళ్ళిపోని వదిలేద్దామండి ఇన్న అని చెప్పేసి అన్నారు. అలాగా విశ్వం మనం ఎంత చేస్తే అంత మన తోడుండి ఎదరకు నడిపించుకెళ్తుంది. అలాగే ఈ సబ్జెక్ట్ మనకు చాలా అద్భుతంగా గురువుగారు మనకు నేర్పించారు. మనం ఎడవకుండా ఉన్నంతలోనే వచ్చినంతలోనే ఎంత చేసుకుంటే అంత, బద్ధకం లేకుండా చేసుకుంటే అంతా కలుగుతుంది. అందుకోసం మీరు ఎక్కడి నుంచి వచ్చిన ధనవంతులందరికీ మళ్ళీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ఈ క్లాసు ఇంకా అద్భుతంగా ఇక్కడ నడిపించాలని గురువుగారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. క్లాస్ చాలా అద్భుతంగా ఉంది. ఈ హోటల్ యజమానునికి, ఈ లైట్లకి, చైర్స్కి, ఈ మైక్ అన్నిటికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఆరోగ్యవంతులకు, ఐశ్వర్యవంతులకు, ధనవంతులకు పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే నా జీవిత మార్గదర్శకం, నా తలరాతను మార్చిన మరో బ్రహ్మ మా యశోమణి గురువు గారికి పేరు పేరున కృతజ్ఞతలు.
మాది బాపట్ల దగ్గర రేపల్లె. నేను ఇది 2వ క్లాస్ రావడం, అంతకుముందు విజయవాడ వచ్చాను, ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను. అయితే ఏం జరిగిందంటే, నేను ఒక 4 నెలల క్రితం మామూలుగా అయితే చనిపోవాలనుకున్నా. ఎందుకంటే నేను ఒక అమ్మాయిని చాలా ఇష్టంగా ప్రేమించాను. 3.5 సంవత్సరాలు ఆ అమ్మాయి నా లైఫ్, వేరే ప్రపంచం లేదు. తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అయ్యానని అనుకునే లోపల నేను పాడిందే పాటగా పదే పదే ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం హోదాలో ఉన్న అమ్మాయి, ఇద్దరం రిలేషనే, కొంచెం దగ్గర అమ్మాయే. అయినా కానీ నేను ఒక వర్కర్ని, ఆ అమ్మాయి ఏమో కొంచెం చదువుకుంటా ఏదో డిగ్రీ వరకు చదివింది, ఏదో జాబ్కి ప్రిపేర్ అవుతుంది. వాస్తవానికి ఈ అమ్మాయి పరిచయం అవడం కారణం నేనే. అంతకుముందు ఒకసారి నేను రోజు సాయంత్రం పూట డాబా పైన మంచం వేసి పడుకుంటే అనుకుంటా ఉండేవాడిని, ఒక్కొక్కసారి నా జీవితంలోకి నన్ను అర్థం చేసుకునే అమ్మాయి, మంచి అమ్మాయి వస్తే బాగుండు అయ్యానని పైకి చూసి మాట్లాడుకుంటూ ఉండేవాడిని. అయితే పైన ఈ విశ్వం ఉంది, ఈ కాన్సెప్ట్ ఉందన్న సంగతి నాకు తెలియదు. అనుకోకుండా నేను అమ్మాయిని ఫాలో అయింది లేదు, ఎండబడింది లేదు. కానీ ఒకరోజు ఫోన్ ద్వారా నాకు పరిచయం అయిపోయింది. పరిచయం అయిపోయిన తర్వాత ఏంటి ఇలా జరిగింది అయ్యి అని అనుకుంటే తర్వాత నాకు గుర్తొచ్చింది, నేను కోరుకున్నదే కదా నా లైఫ్లోకి వచ్చింది, సరే ప్రొసీడ్ అయిపోదామని చెప్పి ఓకే చెప్పాను. ఆ అమ్మాయి ఎన్నిసార్లు అయినా కానీ మీరు అందరూ కొంచెం ఉన్నవాళ్ళు కదా, నేనేం పని చేసుకునేవాడిని, ఇంట్లో ఒప్పుకోరేమో, ఎందుకులే ఇవన్నీ వద్దులే అంటే, కాదు నేను ఒప్పించుకుంటాను, నువ్వు నాకు సపోర్ట్గా ఉండు చాలు అయ్యానంటే సరే ఓకే అన్నాను. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంట్లో చెప్పమన్నాను. చెబుతానంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న అతను కానీ పెళ్లి చేసుకునే లెక్కైతే మేమిద్దరం సూసైడ్ చేసుకుంటాము, అతను రావడానికి ఇల్లేదు, మాకు నా ఎంప్లాయ్ కావాలి, ఒక వర్కర్ ఏంటి అయ్యానని మాట్లాడారు. సరే ఏం జరిగిందనేది నేను అడిగితే ఇట్లా చెప్పింది. అక్కడి నుంచి నాతో మాట్లాడడం మానేసింది. ఇక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు. ఏం చేయాలో నాకు తెలియదు. సరే అలవాట్లు అంటూ ఏం లేవు. ఎలా అయినా కానీ ఆ అమ్మాయిని దక్కించుకోవాలని అదే ప్రయత్నంలో ఉంటున్నాను. రోజు ఇంకా నా మైండ్ మారిపోతుంది, పూర్తిగా నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాను నేను. నాకు కావాల్సిన అమ్మాయి దొరకలేదు, ఇక నా లైఫ్ ఎందుకు, ఇక నేను ఉన్న ఉపయోగం లేదు అని రోజు ఏదో ప్లాన్లు వేసుకుంటున్నా. ఎలా చనిపోవాలనేది కూడా మైండ్లోకి వచ్చేసింది. అలా వచ్చి ఒక చోట చెట్టు కింద కూర్చుని అనుకుంటా ఉండగా, అంతకుముందు విజయవాడ కూడా చెప్పాను, మా ఫ్రెండ్ ఒకడు ఇలాగే పరిచయం అయ్యి సబ్జెక్ట్ గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్లోకి వచ్చాను, నేను మారాను. తర్వాత నేను అనుకున్నవి చాలా బాగా పూర్తి చేశాను. మొన్న ఈ మధ్యకాలంలో కూడా అంతకుముందు ఒక వర్కర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఈ సబ్జెక్టు నాకు మొదటగా నచ్చింది ఏంటంటే, మామూలుగా విజువలైజేషన్ అంటే ఊహించడం. నేను ఒక వర్కర్గా ఏదన్నా ఒక వర్క్ చేయాలంటే నేను ముందుగానే ఊహిస్తాను. ఒక దర్వాజా చేయాలన్నా, ఒక కిటికీ చేయాలన్నా, ఏదైనా కానీ ముందుగా ఊహించడం నాకు సాధ్యం. అరే ఇది మనకు కాన్సెప్ట్కి తగ్గట్టే ఉంది కదా, మనం ఇది ట్రై చేయొచ్చు అయ్యని చెప్పి కొంచెం అప్రిమేషన్లు అవన్నీ చేసుకుంటా గురువుగారి వీడియోలు చూసుకున్నాను. నేను చూసిన వాటిలో చాలా బాగా సక్సెస్ అయ్యాను. అలాగే ఓ బ్యాంకులో లోన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, గత 5 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు ఆ పని అవ్వలేదు. అయితే ఈ ఫీడ్బ్యాక్ విజయవాడ క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి ఈ అప్రిమేషన్లు ఇవన్నీ చేసుకుంటుంటే నేను బ్యాంకుకి వెళ్ళి ఊరికి అట్లా మేనేజర్ గారిని అడగటం చాలు, ఒక బ్యాంకులో 1,00,000, ఇంకో బ్యాంకులో 50,000 ఆటోమేటిక్గా నాకు ఇచ్చేశారు. ఆ అమౌంటే నా మొదటి పెట్టుబడి, నా జీవితంలో ఇక నా మొదటి అడుగు పడింది. అక్కడ నుంచి ఇక నాకు ఏదైనా కానీ నేను అనుకుంటే జరిగిపోతున్నాయి. సరే ఈ అమ్మాయి గురించి పదే ఆలోచిస్తా ఒకరోజు మొన్న శివరాత్రి రోజు పైన చూసుకుని, యశోమా నేను రేపు గుడికి వెళ్తున్నాను, ఎలా అయినా సరే ఈ అమ్మాయి నాకు కనపడాలి, కూడా వాళ్ళ అమ్మతో కూడా కనపడాలి అనుకున్నా. ఖచ్చితంగా గుడిలోకి వెళ్ళాను, అభిషేకం చేయించాను. నాకు తోడు మా తమ్ముడు కూడా ఉన్నాడు. మా తమ్ముడు కూడా చెప్పా, నేను ఈ సబ్జెక్ట్లో ఉన్నానంటే ఈ సబ్జెక్ట్ పవర్ నీకు తెలియదు, కావాలంటే చూడు, నేను గుడిలోంచి బయటికి వెళ్ళే లోపల ఆ అమ్మాయి వచ్చిద్ది, ఖచ్చితంగా కనపడిద్ది అన్నాను. అలాగే నేను గుడిలో నుంచి బయటకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ మాకు ఎదురొచ్చారు. ఇక అప్పుడు ఒకసారి పైకి చూసుకుని, ఇష్టమా నీకు చాలా కృతజ్ఞతలు, నాకు ఇంత అవకాశం ఇచ్చావు, ఇక నేను నిన్ను బలంగా నమ్మాల్సిందేను అయ్యానని గట్టిగా ఫిక్స్ అయ్యాను. మా తమ్ముడు కూడా అన్నయ్య ఏంటిది అసలు ఇది నమ్మలేని నిజాలుగా ఎదురవుతున్నాయి అయ్యాను అన్నారు. సరే అదే రోజు మళ్ళీ వేరే గుడికి వెళ్దామని ఫిక్స్ అవుతా
అతనికి ఒకటే చెప్పా, మనం వెళ్ళే లోపల 786 ఏదో ఒక నెంబర్ కనపడిద్ది చూడు అయ్యా నేను గట్టిగా చెప్పా. కరెక్ట్గా మేము ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళే లోపల 786 మాకు ఎదురైంది. మళ్ళీ సరే ఇది నమ్మడేమోనని చెప్పి, ఎందుకంటే ఇవన్నీ నేను చేసింది నేను నమ్మాను, కానీ అతను కూడా నమ్మించాలంటే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు తమ్ముడు మనకి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు 999 ఎదురైద్ది ఖచ్చితంగా చూడు అయ్యానంటే కరెక్ట్గా మేము టార్గెట్ కూడా పెట్టుకున్నాం ఇంత దూరం అని, అంత దూరంలో మళ్ళీ 999 ఎదురైంది. ఇట్లా చిన్న చిన్న మ్యాజిక్లు చాలా జరుగుతున్నాయి. కాకపోతే ఈ సబ్జెక్ట్ని గట్టిగా నమ్మి ఆచరిస్తే ఏదైనా సాధ్యమే. కాబట్టి ముందుగా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయాను. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఏమనుకోవద్దు. అయితే నేను బలంగా నిర్ణయించుకుంది ఏంటంటే నేను మళ్ళీ విజయవాడ క్లాస్కి రావాలి. అయితే ఈ క్లాస్కి రావడం నేనైతే అనుకోలేదు. నిన్న సాయంత్రం ఇంట్లో కొన్ని అప్రిమేషన్లు మర్చిపోయాను. గురుగారికి ఫోన్ చేసి, గురువుగారు కొన్ని అప్రిమేషన్లు మిస్ అయినాయండి చెప్పాలి అయ్యానంటే, నీకు రాగలిగితే భీమవరం క్లాసు ఓపెనింగ్ ఉంది గట్టిగా రండి అయ్యానంటే, నిన్న సాయంత్రం అనుకుని ఉదయం పూట 7:15 నిమిషాలకి నా బైక్ మీద స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి 120 కిలోమీటర్ల దూరం మేమున్న ఊరు. కరెక్ట్గా నేను 9 గంటలకి వెళ్ళా ఆనంద ఇన్ హోటల్లో ఖచ్చితంగా ఉంటాను, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తాను అనుకుని బైక్ ఎక్కాను. అదేవిధంగా కరెక్ట్గా 9 అయింది, టైం చూసుకుంటే 9 అయింది. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసి పైకి వచ్చేసాను. ఇట్లా ఏదనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ని పూర్తిగా నమ్మాలి. ఎవరైనా నమ్మి చేస్తే ఏదైనా ఫలితం సాధ్యం కానిది ఏం లేదు. ఈ హోటల్కి ఇక్కడ సహకరించిన ప్రతి వస్తువుకి, ప్రతి పదార్థానికి పేరున నాకు కృతజ్ఞతలు. అలాగే కూడా అనుకున్నాను, నాకు ఈ ఎల్లో పేపరు రెడ్ పెన్ అంటే తెచ్చుకుంటాం, ఎల్లో పేపరు ప్రింటింగ్ చేసి ఎవరు అమ్మరేమో ఎలా అని అనుకుంటున్నాను. 7 గంటల గారు కూడా దానికి సహకరించి మాకు అవి అందజేశారు. అందుకు ఆయనకి చాలా కృతజ్ఞతలు.